ఫ్రెండ్స్, రీసెంట్గా మిల్కీ మిస్ట్ అయితే ఐపీఓగా అయితే మన మార్కెట్లోకి ఎంటర్ అవబోతుంది. సో ఎవరైనా సరే ఈ మిల్కీ మిస్ట్ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే బిఫోర్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా క్లియర్గా చూడండి. చూసి మీకు పాజిటివ్గా అనిపిస్తే మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఓకే, ఇప్పుడు ముందుగా ఈ మిల్కీ మిస్ట్ ఉంది కదండి, అసలు ఈ మిల్కీ మిస్ట్ అంటే ఏంటి అనేది మనం ముందుగా అయితే డిస్కస్ చేద్దాము. చూడండి, ఈ కంపెనీ ఉంది కదండి, మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్ లిమిటెడ్ ఒక ప్యాకేజ్డ్ డైరీ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ కంపెనీగా అయితే మనము చెప్పుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ కంపెనీ ప్రొడక్ట్స్ మీరు క్లియర్గా చూడొచ్చు. మన డైలీ లైఫ్లో తినేవే, పన్నీర్ అవ్వచ్చు, గీ అవ్వచ్చు, బటర్ అవ్వచ్చు, చీజ్ అవ్వచ్చు, కర్డ్ అవ్వచ్చు, యోగట్ అవ్వచ్చు, ఐస్ క్రీమ్స్ అవ్వచ్చు, ఫ్రోజన్ ఫుడ్స్ అవ్వచ్చు, చాక్లెట్స్ అవ్వచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈ కంపెనీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఇది మనకి ఒక క్లారిటీ అనేది వచ్చింది. అయితే ఇది ఏ బ్రాండ్తో చేసింది? మిల్కీ మిస్ట్ అనే బ్రాండ్తో ప్రొవైడ్ చేసింది. కానీ దీంతో పాటు ఈ కంపెనీకి కొన్ని సబ్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. అవి మీరు ఇక్కడ డిస్ప్లే పైన అయితే క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్, ఈ మిల్కీ మిస్ట్ ఎంత పెద్ద కంపెనీ అంటే, మిల్కీ మిస్ట్ అనేది ఎస్పెషల్లీ ప్యాకేజ్డ్ పన్నీర్ మార్కెట్లో స్ట్రాంగ్ పొజిషన్లో అయితే ఉందండి. ఫినాన్షియల్ 26 ప్రకారంగా చూసుకుంటే ప్యాకేజ్డ్ పన్నీర్ మార్కెట్లో అప్రాక్సిమేట్లీ 19% మార్కెట్ షేర్ ఉంది. సౌత్ ఇండియా ప్యాకేజ్డ్ చీజ్ మార్కెట్లో 12% మార్కెట్ షేర్ ఉంది. ఇండియా ఆర్గనైజ్డ్ ప్యాకేజ్డ్ చీజ్ మార్కెట్లో 5% మార్కెట్ షేర్ ఉంది. సౌత్ ఇండియా ప్యాకేజ్డ్ మార్కెట్లో 7% మార్కెట్ షేర్ ఉంది. అండ్ ఇండియా ప్యాకేజ్డ్ యోగట్ మార్కెట్లో 13% మార్కెట్ షేర్ ఉంది. ఆర్గనైజ్డ్ గ్రీక్ యోగట్ సెగ్మెంట్లో 35 to 40% వీళ్ళకి మార్కెట్ షేర్ ఉంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే పన్నీర్, చీజ్, కర్డ్, యోగట్ కేటగిరీస్లో కంపెనీకి స్ట్రాంగ్ మార్కెట్ అయితే ఉంది అన్నది మనము ఇక్కడ తెలుసుకోవాలి. ఇవి ఈ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అండ్ మార్కెట్ షేర్ ఎంత అనేది మీకు క్లారిటీ వచ్చింది కదండి. నెక్స్ట్, అసలు ఈ కంపెనీ యొక్క హిస్టరీ ఎలా స్టార్ట్ అయింది అనేది మనం తెలుసుకుంటే, చూడండి, ఈ మిల్కీ మిస్ట్ 1998లో ఫస్ట్ వీళ్ళు చేసింది పన్నీర్ ప్రొడక్షన్ అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు. తర్వాత గ్రాడ్యువల్గా ప్రొడక్ట్స్ని ఎక్స్పెండ్ చేసి స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ నుంచి చూడండి 1998లో పన్నీర్, 2009లో గీ, కోవా, బటర్, కర్డ్, ఇవి 2010లో చీజ్, 2011లో యోగట్ అని, 2017, 18, 20, 22, 23, 25 ఇలా మనకి క్లియర్గా ఈ కంపెనీ యొక్క జర్నీ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక ఈ కంపెనీ ఒక్క పన్నీర్ కంపెనీగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు లార్జ్ వాల్యూ యాడెడ్ డైరీ కంపెనీగా అయితే డెవలప్ అయింది. సో ఇది మనము పాజిటివ్గా అయితే ఈ కంపెనీ రిలేటెడ్గా చూడాల్సి ఉంటుంది. ఇక కంపెనీ మిల్క్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తుంది అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో 25 డిస్ట్రిక్ట్స్లో అయితే స్ప్రెడ్ అయితే ఉన్నారనమాట. సో ఇక్కడ నుంచి వీళ్ళు మిల్క్ని అయితే కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ క్లియర్గా చూడండి, March 31, 2026 ప్రకారంగా చూసుకుంటే కంపెనీ 74,654 ఫార్మర్స్ నుంచి వీళ్ళు మిల్క్ని అయితే కలెక్ట్ చేస్తున్నారు అని అయితే మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక మిల్క్ కలెక్షన్ కోసం కంపెనీ దగ్గర 3,907 ఆటోమేటెడ్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ ఉన్నాయి. 29 చిల్లింగ్ సెంటర్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి అని అయితే మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ కంపెనీ ఫినాన్షియల్ ఇయర్ 25లో చూసుకుంటే 30.72 crores లీటర్స్ మాత్రమే వీళ్ళు కలెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు 26లో చూసుకుంటే 39.62 crores లీటర్ మిల్క్ అయితే వీళ్ళు కలెక్ట్ అయితే చేశారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిగ్నిఫికెంట్గా ఈ కంపెనీలో మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రిస్క్ కూడా ఉందండి. అదేంటంటే కంపెనీ 4 states నుంచే మిల్క్ని అయితే తీసుకుంటుంది. కానీ ఫినాన్షియల్ 26లో 94.51% రా మిల్క్ రిక్వైర్మెంట్ అనేది తమిళనాడు నుంచి వచ్చిందనమాట. ఇది ఇన్వెస్టర్స్ యొక్క పర్స్పెక్టివ్లో ఒక ఇంపార్టెంట్. ఎందుకు అంటే తమిళనాడులో బ్యాడ్ వెదర్ ఉంటుంది, క్యాడిల్ డిసీజెస్ ఉంటాయి, ఫార్మర్ ప్రొటెస్ట్లు ఉంటాయి, మిల్క్ సప్లై ప్రాబ్లమ్స్ ఉంటాయి, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఇలాంటివన్నీ జరిగాయి అనుకోండి, కంపెనీ యొక్క మిల్క్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో సప్లై డిస్టర్బ్ అయితే ప్రొడక్షన్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. కాబట్టి దీన్ని ఇన్వెస్టర్స్ ఫోకస్ చేస్తున్నారు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక కంపెనీ ఫ్యాక్టరీ ఎక్కడుంది అంటే చూడండి, ఈ కంపెనీ యొక్క ఫ్యాక్టరీ అనేది తమిళనాడులో ఉంది అన్నది మనం తెలుసుకోవాలి. ఈ కంపెనీ 25 lakhs లీటర్స్ పర్ డే అయితే వీళ్ళు అప్రాక్సిమేట్లీ ప్రాసెస్ అయితే చేయగలుగుతున్నారు. ఇది ఈ కంపెనీ యొక్క కెపాసిటీ అనేది మనము అర్థం చేసుకోవాలన్నమాట. ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయంటే ఫినాన్షియల్ ఇయర్ 26లో ఈ కంపెనీకి 22 ప్రొడక్ట్ కేటగిరీస్ ఉన్నాయి.
640 SKU ఉన్నాయి. ఇక్కడ SKU అంటే సింపుల్గా చెప్పాలంటే డిఫరెంట్ ప్రోడక్ట్ వేరియంట్స్ అవ్వచ్చు, ప్యాకింగ్ సైజెస్ అవ్వచ్చు, ప్రోడక్ట్ కాంబినేషన్స్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్గా పన్నీర్ ఉంది, 200 గ్రామ్ ఉంటుంది, 500 గ్రామ్స్ ప్యాకెట్ ఉంటుంది, 1 kg ఉంటుంది. సో ఇక్కడ డిఫరెంట్ ప్యాక్స్ ఉంటాయి కదండి. ఈ డిఫరెంట్ ప్యాక్స్ని మనము డిఫరెంట్ SKUగా అయితే కన్సిడర్ అయితే చేస్తారనమాట. అలా చూసుకుంటే 640 ఉన్నాయి అని అయితే మనము అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కంపెనీకి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం చూసుకుంటే పన్నీర్ నుంచి 29.4% వస్తుంది, చీజ్ నుంచి 16.3%, కర్డ్ నుంచి 13.2% అనేది రావడం జరుగుతుంది. ఓవరాల్గా 59.5% రెవెన్యూ అనేది జనరేట్ అయితే అవుతుందన్నమాట. సో ఈ 3 కేటగిరీస్ కలిపే వీళ్ళకి 59% రెవెన్యూ అనేది జనరేట్ అయితే అవుతుంది. సో ఇది ఈ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్గా మనం చెప్పొచ్చు అండ్ రిస్క్గా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 3 ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసాయి అనుకోండి, కంపెనీకి మంచి బెనిఫిట్స్, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. కానీ కన్జ్యూమర్ డిమాండ్ తగ్గిందనుకోండి, కంపెనీ రెవెన్యూ మీద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేది వస్తుంది అన్నది కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కంపెనీ రెవెన్యూ ఎంత పెరిగిందంటే ఫినాన్షియల్ 24లో రెవెన్యూ అనేది 1821 crores ఉంటే 26లో చూడండి 3138 crores అనమాట. సో రెవెన్యూలో స్ట్రాంగ్గా మనకి ఇంక్రీజ్ అయితే కనిపించింది అనమాట. ఎబిడా కూడా స్ట్రాంగ్గా అయితే పెరిగింది అండ్ నెట్ ప్రాఫిట్ కూడా ఫినాన్షియల్ 24లో 19 crores ఉంటే 26కి వచ్చేసరికి 127 crores అనమాట. ఇక్కడ కూడా ప్రాఫిట్ గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్గా అయితే కనిపిస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే రెవెన్యూ గ్రోత్ ఉంది, ప్రాఫిట్ గ్రోత్ ఉంది, ఎబిడా గ్రోత్ కూడా మనకి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్లో అయితే పాజిటివ్ సిగ్నల్స్గా అయితే మనము చూడొచ్చు అనమాట. ఇక మిల్కీ మిస్ట్ బ్రాండ్ ఎంత ఇంపార్టెంట్ అంటే చూడండి, ఫినాన్షియల్ 26లో మిల్కీ మిస్ట్ బ్రాండ్ రెవెన్యూ 3054 crores అనమాట. సో ఇది కంపెనీ టోటల్ రెవెన్యూలో అప్రాక్సిమేట్లీ 97.3%. అంటే కంపెనీ రెవెన్యూ ఆల్మోస్ట్ ఎంటైర్గా మిల్కీ మిస్ట్ ఈ బ్రాండ్ మీదే డిపెండెంట్గా ఉంది అన్నది మనం తెలుసుకోవాలి. సో బ్రాండ్ స్ట్రాంగ్గా ఉండడం అడ్వాంటేజ్, కానీ సేమ్ టైంలో బ్రాండ్ కాన్సన్ట్రేషన్ రిస్క్ కూడా ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇండియా డైరీ మార్కెట్ ఫ్యూచర్ ఎలా ఉంది అన్నది మనం మాట్లాడుకుంటే ఫినాన్షియల్ 26లో అప్రాక్సిమేట్లీ 5.6 lakhs crores ఉంటే 30స్కి వచ్చేసరికి 10 lakhs crores అయితే అప్రాక్సిమేట్లీ ఎస్టిమేషన్ అయితే ఉంది. సో ఇలా మనం చూసుకుంటే ఎక్స్పెక్టెడ్ CAGR అప్రాక్సిమేట్లీ 12.1% అయితే ఉందన్నమాట. ఈ గ్రోత్కి మెయిన్ రీజన్ అంటే పీపుల్ ఇన్కమ్ అనేది పెరిగింది, హెల్త్ పైన ఫోకస్ పెరిగింది, హై ప్రోటీన్ ఫుడ్స్కి డిమాండ్ అనేది పెరిగింది, ప్రీమియం డైరీ ప్రొడక్ట్స్కి డిమాండ్ ఉంది, యోగట్ అవ్వచ్చు, గ్రీక్ యోగట్కి డిమాండ్ ఉంది, కన్వీనియంట్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా డిమాండ్ అనేది ఉందన్నమాట. సో ఇది మిల్కీ మిస్ట్కి లాంగ్ టర్మ్ ఆపర్చునిటీగా కూడా మనము చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ IPO నుంచి కంపెనీకి ఎంత మనీ వస్తుంది అన్నది మనం డిస్కస్ చేసుకుంటే 1553 కోట్లు అయితే వీళ్ళు రైజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మనీ అనేది రాబోతుంది. ఈ వచ్చిన మనీతో 496 కోట్లతో డెట్ వీళ్ళకి అప్పు ఉంది కదండి, అది రీపేమెంట్ చేస్తారంట. 469 కోట్లు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఎక్స్పెన్షన్ చేస్తారు, ఇది పాజిటివ్. అండ్ ఫైనల్గా 155 crores-తో కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా వీళ్ళు ప్లానింగ్ అయితే చేస్తున్నారు. సో ఇది కూడా మనం పాజిటివ్గా అయితే చూడాలి. ఇక IPO ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 133 to 140 rupees per share అయితే వీళ్ళు పెట్టడం అయితే జరిగింది. ఇక లాట్ సైజ్ విషయానికి వచ్చేసరికి చూడండి 107 shares అనమాట ఒక లాట్లోన, అంటే అప్రాక్సిమేట్లీ 14,980 rupees అనేది ప్రతి ఇన్వెస్టర్స్కి కావాల్సిన మనీ. ఇది మీరు IPO అప్లై చేయాలంటే. ఇక IPO డేట్స్ మీరు చూడొచ్చు, August 11th స్టార్ట్ అవుతుంది, 13th క్లోజ్ అవుతుంది, 14th అలాట్మెంట్ వస్తుంది, 17th మీ డీమెట్లో షేర్స్ అనేవి క్రెడిట్ అవుతాయి, 18th NSE అండ్ BSEలో ఈ కంపెనీ అయితే లిస్ట్ అవ్వబోతుంది. ఇక కంపెనీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి అన్నది మనం చూసుకుంటే చూడండి, స్ట్రాంగ్ బ్రాండ్ అనమాట. సెకండ్ వన్ పన్నీర్ లీడర్షిప్ అనమాట. అండ్ థర్డ్ వన్ ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ అవ్వచ్చు. అండ్ ఫోర్త్ వన్ స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్. అండ్ ఫిఫ్త్ వన్ ఓన్ లాజిస్టిక్స్ వీళ్ళకి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ ఫైనాన్షియల్ గ్రోత్ అనమాట. సో ఇవన్నీ కూడా వీళ్ళకి స్ట్రాంగ్ స్ట్రెంగ్త్గా మనం చూడాల్సి ఉంటుంది. ఇక కంపెనీ సౌత్ ఇండియా మీద ఎంత డిపెండ్ అయి ఉందంటే ఫినాన్షియల్ 26లో సౌత్ ఇండియా నుంచి అప్రాక్సిమేట్లీ 69.2% రెవెన్యూ అనేది రావడం అయితే జరిగింది. ఫినాన్షియల్ 24లో ఇది 73.6%గా అయితే ఉందన్నమాట. అంటే కంపెనీ గ్రాడ్యువల్గా చూసుకుంటే అదర్ రీజన్స్లో కూడా ఎక్స్పెండ్ అవుతుంది. ఎక్స్పోర్ట్స్ కూడా 15+ కంట్రీస్కి అయితే ఉన్నాయన్నమాట. ఫినాన్షియల్ 26లో ఎక్స్పోర్ట్స్ రెవెన్యూ అప్రాక్సిమేట్లీ
3.7%గా అయితే ఉంది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండి, ఇంతవరకు మనం ఓన్లీ పాజిటివ్స్ మాట్లాడడం, ఇప్పుడు రిస్క్లు కూడా చూసేద్దామండి. చూడండి, మెయిన్ మిల్క్ ప్రొక్యూర్మెంట్ కాన్సన్ట్రేషన్ అనమాట. 94.51% మిల్క్ రిక్వైర్మెంట్ అనేది తమిళనాడు నుంచి రావడం అనేది మేజర్ రిస్క్ అనమాట ఇది. అండ్ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ పన్నీర్, చీజ్, కర్డ్ కలిపి అరౌండ్ 15% రెవెన్యూ వస్తుంది. సో డిమాండ్ వీక్ అయితే ఇంపాక్ట్ అనేది సిగ్నిఫికెంట్గా కంపెనీ పైన ఉంటుంది, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, సింగిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మాత్రమే ఉందన్నమాట. సో ఈ ప్లాంట్కి ఏదైనా సరే మేజర్గా ఇష్యూ వచ్చిందనుకోండి, ప్రొడక్షన్ అండ్ సప్లై అనేవి ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్, రా మెటీరియల్ ప్రైస్ వోల్టాలిటీ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ ఫైనల్గా కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ అనమాట. సో కన్జ్యూమర్ ఫ్యూచర్లో ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ పైన కానీ ఆల్టర్నేటివ్ డైరీ ప్రొడక్ట్స్ వైపు కానీ షిఫ్ట్ అయ్యాడు అనుకోండి, ఈ కంపెనీకి డిమాండ్ అనేది తగ్గుతుంది అన్నది మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక ఫైనల్గా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ డేటా, సింపుల్గా స్ట్రాంగ్ బ్రాండ్ ఉంది, పాజిటివ్. పన్నీర్ డైరీ మార్కెట్ లీడర్షిప్ ఉంది, పాజిటివ్. మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, పాజిటివ్. స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, రెవెన్యూ గ్రోత్ ఉంది, ప్రాఫిట్ గ్రోత్ ఉంది, గ్రోత్ వాల్యూ యాడెడ్ డైరీ మార్కెట్ ఉంది, ఇవన్నీ పాజిటివ్స్ అనమాట. ఇక దానికి ఆపోజిట్గా ఇంపార్టెంట్ రిస్క్లు ఏంటనేది కూడా మీరు చూడొచ్చు. వీళ్ళు ఓన్లీ తమిళనాడు పైన మాత్రమే మిల్క్ పాయింట్లో డిపెండెన్సీ ఉండడం, సింగిల్ మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉండడం, పన్నీర్, చీజ్, కర్డ్ వీటి నుంచి మేజర్గా రెవెన్యూ 59% రావడం, రా మెటీరియల్ ప్రైస్ వాల్టాలిటీ వలన కూడా రిస్క్ అనేది ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు పాజిటివ్స్ చూసారు, నెగిటివ్స్ చూసారు, దీని ప్రకారంగా మీరు ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది మీరు ప్లానింగ్ అయితే చేసుకోవచ్చు. బట్ ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం కంపెనీ అయితే ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉంది, బిజినెస్ కూడా బాగుందనమాట. ఇక ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్స్లో చెప్పండి. మీరు ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నారా లేదన్నది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.